హాయ్ అండి. తమిళనాడులోని కుంభకోణం నడిబొడ్డున గల మహామహంగా పిలువబడే ఒక కోనేరులో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయని మనలో ఎంతమందికి తెలుసు? ఆ కోనేరు ఇదేనండి. ఈ కోనేరులో 21 బావులు ఉన్నాయి. ఈ సృష్టి ప్రారంభానికి పూర్వము మహాప్రళయం వచ్చి ఈ బ్రహ్మాండాన్ని మొత్తం ముంచివేస్తుంటే మహాశివుడి ఆజ్ఞతో బ్రహ్మదేవుడు ఈ సృష్టి విత్తనాలను, అమృతాన్ని, జీవరూపాలను ఒక పెద్ద కుండలో పెట్టి పైన ఒక కొబ్బరికాయ పెట్టి జాగ్రత్త చేసి భద్రపరిచారంటండి. బ్రహ్మదేవుడు భద్రపరిచిన ఆ పెద్ద కుండ ఆ ప్రళయం తగ్గాక కావేరీ నది ఒడ్డుకు వచ్చి చేరిందంటండి. అప్పుడు మహాశివుడు వేటగాడి రూపంలో వచ్చి తన బాణంతో ఆ మహాకుంభాన్ని పగలగొట్టాడంటండి. అప్పుడు అది మహామహంగా ఇప్పుడు ఉన్న కోనేరుగా మారిందంటండి. ఈ మహామహిమ గల మహామహం కోనేరులో 12 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో సకల నదీ దేవతలు వచ్చి శివార్చన చేస్తారంటండి. అప్పుడు ఈ కోనేరుకి అదే మాఘమాసంలో పుష్కరాలు జరుగుతాయంటండి.